నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులో సస్పెన్స్ కి తెరపడింది. తీవ్ర తర్జన భర్జనల అనంతరం సీఎం చంద్రబాబు ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు చేశారు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రిత్వ శాఖలు దక్కాయి. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, త్రాగునీటి సరఫరా శాఖలను ఆయనకే ఇచ్చారు. అలాగే పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా పవన్ కు దక్కాయి. సాధారణ పరిపాలన, శాంతి భద్రతల శాఖలను చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. మిగతా వాళ్లలో మంత్రుల శాఖల వివరాలు ఇలా ఉన్నాయి. వంగలపూడి అనిత హోంశాఖ, నారా లోకేష్ మానవ వనరులు, ఐటీ కమ్యూనికేషన్స్ ఆనం రామ్ నారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ నిమ్మల రామానాయుడు, జల వనరుల శాఖ నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ పొంగూరు నారాయణ, పట్టణాభివృద్ధి శాఖ కింజారపు అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, సాంఘిక సంక్షేమ శాఖ NMD ఫరూకు, మైనార్టీ వెల్ఫేర్, న్యాయశాఖ కొలుసు పార్థసారథి, హౌసింగ్ సమాచార శాఖ గొట్టిపాటి రవికుమార్, విద్యుత్ శాఖ పయ్యావుల కేశవ్, ఆర్థిక శాసనసభ వ్యవహారాలు కందుల దుర్గేషు, పర్యాటక సినిమాటోగ్రఫీ వాసంశెట్టి సుభాషు, కార్మిక శాఖ అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా యువజన క్రీడల శాఖ TG భరత్, పరిశ్రమలు వాణిజ్య శాఖ సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ గనుల శాఖ BC జనార్దన్ రెడ్డి, రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ గుమ్మడి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమం గిరిజన శాఖ S సవిత, BC సంక్షేమం చేనేత ఔలి శాఖ కొండపల్లి శ్రీనివాస్, MSME సెర్ఫ్ NRA వ్యవహారాల శాఖలను కేటాయించారు. రాష్ట్రంలో సువర్ణయుగం ప్రారంభమైందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ప్రజాసేవ చేయడానికి నిరంతరం ప్రజల మధ్య ఉంటామని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తారని పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ అహ్మద్ మాట్లాడారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మెగా DSC, సామాజిక భద్రత, పెన్షన్ల పెంపు, వృత్తి నైపుణ్యంపై శిక్షణ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభంకి సంబంధించిన 5 ఫైళ్లపై సంతకాలు పెట్టారని చెప్పారు. నిబంధనల పేరుతో జగన్ సర్కార్ తొలగించిన పెన్షన్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును హర్షిస్తూ రైతులు సామాజిక భద్రత పెన్షన్లు పెంపును స్వాగతిస్తూ వృత్తి నైపుణ్య శిక్షణపై ఆనందం వ్యక్తం చేస్తూ యువత ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు స్వీట్స్ తినిపించి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జాగలమూడి శ్రీనివాసరావు, మహంకాళి నరసింహారావు, గౌసు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దానాలు, 5 వాగ్దానాలను తన మొదటి రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద తొలి సంతకంతో పాటు 5 సంతకాలు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మేమందరం కూడా గతంలో అనేక మంది రాజకీయ నాయకులను చూసాం. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేద ప్రజలకు, రాష్ట్రంలో యువతకు, అలాగే రాష్ట్ర ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు. పెన్షన్స్ ఇప్పుడు ఈ నెల 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఏప్రిల్ నెల నుంచి బకాయిలు ఏదైతే ఉన్నాయో, ఏరియర్స్ ఏదో ఉన్నాయో వాటిని కలుపుకొని ఈ నెల ప్రతి పెన్షన్ హోల్డర్కి కూడా 4,000 వచ్చేటువంటి పెన్షన్ హోల్డర్కి 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈరోజు ప్రజలు రోడ్ల మీద ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ముతకి పెద్దవారందరూ కూడా వారెంతో సంతోషంగా ఉన్నారు. చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినందుకు చాలామంది మా కార్యాలయాల దగ్గరికి వచ్చి DSC, మెగా DSC ఏర్పాటు చేసినందుకు,
అలాగే సామాజిక భద్రత పెన్షన్లు పెంచినందుకు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు, అలాగే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించినందుకు వారందరూ ఎంతో కృతజ్ఞతతో స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరికీ కూడా మరొకసారి వారందరూ ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వార్డు సచివాలయ వ్యవస్థపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవిని సంఘం సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 16,347 పోస్టులతో రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో నిరుద్యోగుల సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుని తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్వి యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సీ కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం కావడంతో టీచర్ పోస్టుల కోసం తమ 5 ఏళ్ల నిరీక్షణ ఫలించిందని తెలిపారు. తల్లిదండ్రుల యొక్క ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి అప్పులు చేశాడు. ఒక పరిశ్రమ తీసుకురాలేదు. ప్రభుత్వ రంగాన్ని అదేవిధంగా ప్రైవేటు రంగాన్ని రెండింటిని కూడా నిద్రావస్థలకు నెట్టేసి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే ఈ రోజున మెగా డిఎస్సీ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. అదేవిధంగా నిరుద్యోగులు లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పాదయాత్రలో నారా లోకేష్ గారు యువగలంలో ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది. డిఎస్సి ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మరొకసారి నిరూపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి యువత విద్యార్థి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ పరిపాలనను ఇప్పుడు చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారని, ఖచ్చితంగా మనం ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈలోగా ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు విశ్వసనీయతతో ముందుండాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు, ఎంపీలకు ఆయన ధైర్యం చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడు చేయలేని విధంగా మంచి పరిపాలన అందించాం. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇలా ఎవరూ చేయలేదు. చాలా చిత్తశుద్ధితో పనిచేసి మేనిఫెస్టోను అమలు చేశాం. ఏ నెలలో ఏం చేయబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశాం. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థల్ని దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశాం. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాలలో ఎప్పుడు చూడని సంస్కరణలు తీసుకువచ్చాం. ప్రజల ఇంటి వద్దకే పరిపాలనను తీసుకువెళ్లాం. అవినీతికి చోటు లేకుండా, వివక్ష చూపకుండా, అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశాం. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించాం. విద్యారంగంలో మనం తీసుకువచ్చిన సంస్కరణలతో పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేశామని జగన్ స్పష్టం చేశారు. గుంటూరు కొత్తపేట జగన్నాథ స్వామి దేవస్థానంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం వేణుగోపాల స్వామి తులసి అలంకారంతో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అలాగే స్వామివారు రోజుకొక అలంకరణతో భక్తులకి కన్నుల పండుగ దర్శనమివ్వనున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సాయాన్ని 3,000 నుంచి 4,000కు సీఎం జగన్ పెంచారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తెలిపారు. సంక్షేమంపైనే కాకుండా అభివృద్ధిపైన తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పారు. అన్నా క్యాంటీన్లను కూడా తెరిపిస్తున్నామని అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాట ఇవ్వటమే కాదు, నిలబెట్టుకోవడం ప్రధానం. ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు, ప్రజల్ని ఇక్కట్ల పాలు చేశాడు. ఏ మాట నిలబెట్టుకోవటంలా ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 5 ఏళ్లకు కానీ పెంచలేదు. ఈ విధమైన మాట తప్పి మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో, ప్రజలకి 6 పాయింట్ ఫార్ములా పెట్టామో, దాన్ని ఇవాళ అమలు చేసే విధానంలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు. అన్నా క్యాంటీన్లు పెట్టాం, 5 రూపాయలకే మంచి భోజనం పెట్టాం, పేదలకు అండగా నిలబడ్డాం. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. తిరిగి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం, దాన్ని విస్తృతపరుస్తాం. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో, విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరొకరు తయారవుతారు. అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సక్రమైన పరిపాలన అందిస్తాం, శాంతి భద్రతలు కాపాడతాం, గంజాయి లాంటి మహమ్మారి నుంచి, మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా కార్యాచరణ తీసుకుంటాం. రాష్ట్రానికి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా, పేదరిక నిర్మూలన లక్ష్యంగా అన్ని రంగాల అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సవినయంగా మనవి చేస్తూ ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, న్యాయవాదులు సంబరాలు చేసుకుంటున్నారు. నల్ల చట్టాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో న్యాయవాదులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మద్దినేని వెంకట చలపతిరావు ఆధ్వర్యంలో న్యాయదేవత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం న్యాయస్థానాల వద్ద ఉన్న వారికి స్వీట్స్ పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ విధానానికి పరాకాష్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏదో 2021లో అదేదో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందని చెప్పి థియలాజికల్ సర్వే నుంచో దేని నుంచో గ్రాంట్లు తీసుకొచ్చి అడ్డగోలుగా ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి తాతాస్తి, నా తాతాస్తి, నా తండ్రి ఆస్తికి జగన్మోహన్ రెడ్డి ఎవడండి అసలు పెడతానికి? మేము ఒకటే కోరాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని 2వ సంతకంతోనే రద్దు చేసినందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరఫున జేజేలు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే దీని మీద ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోని వదిలించండి. వదిలించి మాకు గతంలో ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో ఆ పాస్బుక్లే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ పాస్బుక్ సిస్టమ్ ఏదైతే ఉందో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పారదర్శకంగా ఇచ్చిన పాస్బుక్లనే
యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వమని కోరుతా ఉన్నాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం గుంటూరు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. రక్తదానం పట్ల ప్రజల్లో అపోహలు తొలగించుకొని పోవాలని ఆయన చెప్పారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి ఆదుకునేందుకు యువత పెద్ద ఎత్తున రక్తదానం చేయాలని డాక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. మెడికల్ కాలేజీలో కండక్ట్ చేసిన క్యాంప్కి డోనర్గా వచ్చినందుకు ఇవాళ మీ రోజే ఇవాళ మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కూడా ఇవాళ ప్రపంచం మొత్తం మాకు గుర్తు చేసింది. మీకోసం ఇవాళ ఈరోజు ఉంది. మీరు 30 సార్లు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నా అంటే 30 టైమ్స్ ఇచ్చిన ఒక ఎంప్లాయీ మన దగ్గర ఉన్నారు. ఒక ఆదర్శంగా నిలబడాల్సిన వ్యక్తి మనకి మంచి ఉన్నాం. మీరందరూ మన తప్పకుండా బట్టి వాళ్ళు కూడా మీకు హర్షద్వారాల మధ్య చేస్తున్నారు. ఇవాళ 30వ సార్ అయిందా? 37 అంట. ఇవాళ ఇచ్చేది 37th టైం ఈజ్ గివింగ్. తొందరలోనే హాఫ్ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ కొట్టాలని సచిన్ టెండూల్కర్ టైంలో సచిన్ టెండూల్కర్ బాధుడు అయిపోయాడు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజార పచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. కార్యకర్తల క్షేమమే మా ధ్యేయమని అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. కార్యకర్తల సంక్షేమం పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి, అంకిత భావం మరే ఇతర పార్టీలకు లేదని చెప్పారు. ఈ మేరకు టీడీపీ సీనియర్ నాయకులు బండ్లమూడి మధు గుండె సమస్యతో బాధపడుతున్న బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆసుపత్రిలో మధుని డేగల ప్రభాకర్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని ఆర్థిక సహాయాన్ని చేసి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడారు. కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. బండ్లమూడి మధు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజు, నగర పార్టీ కార్యదర్శి నిశంకర్రావు, అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.